అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 18 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 5 చిన్నారులు ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో బాధితులను నక్కపల్లి నుండి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యాధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది డయేరియా బారిన పడ్డారని, వైద్య చికిత్సలు అందించామని మంత్రికి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. నిన్న ఈవినింగ్ సడన్ గా మాకు అక్కడ నక్కపల్లి నుంచి మెడికల్ సూపరింటెండెంట్ కమ్ పెడియాట్రిషియన్ మేడం ఫోన్ చేశారు. సార్ ఇలా కొన్ని కేసులకి ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ వచ్చి డయేరియా వామిటింగ్స్ లా అవుతుంది అని చెప్పేసి నైట్ అబౌట్ 8:39 ఆ టైంలో. అయితే వెంటనే నెక్స్ట్ కాల్ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది. డాక్టర్ గారు ఏం జరిగింది, అక్కడ ఇష్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పారని. వెంటనే ఎంక్వైరీ చేస్తే మేడం ఇది ఒక 15 కేసులు డిస్ట్రిక్ట్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, నిన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు, సోమవారము శనివారము అలా జాయిన్ అయిన వాళ్ళకి రొటీన్గా ట్రీట్మెంట్ అవుతుంది మేడం. ఆ ట్రీట్మెంట్ మార్నింగ్ ఇచ్చిన ఇంజెక్షన్, మధ్యాహ్నం ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కూడా ఇబ్బంది అవ్వలేదు. నైట్ ఇచ్చిన ఇంజెక్షన్స్ తర్వాత ఐవీ ఫ్లూయిడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కొందరికి వాంతులు అవ్వడం, ఒకరిద్దరికి వామిటింగ్స్, ఇది విరోచనాల్లో అవ్వడం, ఒళ్ళంతా చిరమరల్లా అయ్యి చలి కుదుపుల్లా అనిపిస్తే ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్స్ స్టాప్ చేయించేసి వాళ్ళని యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ ఏబిలు డెకడ్రాని ఇంజెక్షన్స్ గట్రా ఇవ్వడం జరిగింది. అంటే మేడం గారు అన్నారు, ఛాన్స్ తీసుకోవద్దు డాక్టర్ గారు, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి, ఇమ్మీడియట్గా నేను అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాను,